వెల్కమ్ బ్యాక్. ప్రాజెక్టుల్లో నిర్వాసితులకు ఎలాంటి పరిహారం ఇస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. 123 జీవోపై విచారించింది ధర్మాసనం. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ దీనిపై అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. దీంతో తదుపరి విచారణను అక్టోబర్ 17కు వాయిదా వేసింది హైకోర్టు. తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ గడువును అడిగినంత పెంచేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. నెల రోజులు కావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా వారం రోజులు మాత్రమే అంగీకరించింది కోర్టు. దీంతో అక్టోబర్ 7లోపు కౌన్సిలింగ్ పూర్తి కావాల్సిందే. పేపర్ లీకేజ్ కారణంగా మళ్లీ పరీక్ష నిర్వహించడంతో మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణలో కౌన్సిలింగ్ ఆలస్యమైంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. మన టీవీ సేవల్ని మరింత మెరుగుపరుచుకునేందుకు ఈ ఒప్పందం కుదిరింది. గ్రూప్ 2 అభ్యర్థులకు ఉపయోగపడే కోచింగ్ ను మన టీవీ ద్వారా అందిస్తోంది సర్కార్. ఈ సేవలు మరింత మెరుగుపడటానికి ఇస్రోతో ఒప్పందం ఉపయోగపడుతుందన్నారు మంత్రి కేటీఆర్. ఇక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తూ టీఎస్పీఎస్పీ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు కేటీఆర్. మన కార్యకలాపాలు చేరవేసే విధంగా మార్చాలి అనుకున్నప్పుడు మరి ఇస్రోతో ఒక ఒప్పందం చేసుకోవాలని ఆలోచించాం. ముఖ్యంగా ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఈరోజు చరిత్రలో ఏనాడు లేని విధంగా గతంలో మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏ రిక్రూట్మెంట్ జరిగినా ఆరోపణలు లేకుండా ఏనాడు కూడా ఫలానా అవినీతి జరిగిందనే ఆరోపణ లేకుండా ఎప్పుడు కూడా సవ్యంగా వ్యవస్థ అయినా. కాకతీయ యూనివర్సిటీ భూముల అన్యాక్రాంతంపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది సర్కార్. అక్రమాలపై విచారణ జరిపించేందుకు రిటైర్డ్ జడ్జి భాస్కర్ రావు నేతృత్వంలో కమిషన్ వేసింది ప్రభుత్వం. కేయూ పరిరక్షణ సమితి ఫిర్యాదుతో ఈ నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. యూనివర్సిటీకి చెందిన 640 ఎకరాల్లో 100కు పై ఎకరాలు కబ్జా గురైనట్టుగా భావిస్తున్నారు. కబ్జా చేసిన వారిలో పోలీసు అధికారులు, రియల్టర్లు, నేతలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. కమిషన్ ఏర్పాటుకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు ఇవాళో రేపో జారీ కానున్నట్లు తెలుస్తోంది. సచివాలయంలో ఏపీ తెలంగాణ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. త్వరలో ఏపీ ఉద్యోగులు వెలగపూడికి వెళ్లనుండటంతో మహిళా ఉద్యోగులంతా ఒక్కచోట చేరి సంతోషంగా గడిపారు. ఈ సమావేశంలో గత జ్ఞాపకాలను తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. అవినీతి పరులను అరెస్టు చేయాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడి అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్ పరిధిలో జరిగింది ఈ సంఘటన. స్థానికంగా సెక్స్ వర్కర్లను లంచం కోసం బెదిరిస్తున్న 2 కానిస్టేబుళ్లను రాజేంద్ర నగర్ పోలీసులు అరెస్టు చేశారు. మరో కేసులో ఓ కానిస్టేబుల్, హోంగార్డ్ ను కూడా గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. ఓ జంటను వేధించిన కేసులో వీరిద్దరు అరెస్ట్ అయ్యారు. బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో కానిస్టేబుల్, హోంగార్డ్ ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. ఫేక్ కరెన్సీ రైస్ పుల్లింగ్ చేస్తున్న 3 ముఠాలకు చెందిన 10 మందిని అరెస్టు చేశారు శ్రీకాకుళం పోలీసులు. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు హైదరాబాద్, బరంపురం, జైపూర్లోనూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు నిందితులు పలాస, మందస, విశాఖ ప్రాంతాలకు చెందిన వారుగా గుర్తించారు. ఈ ముఠా నుంచి దొంగ నోట్ల తయారీకి ఉపయోగించిన యంత్ర సామాగ్రితో పాటు ల్యాప్టాప్, ప్రింటర్, స్కానర్, చలామణికి సిద్ధంగా ఉన్న 3,04,000 రూపాయల దొంగ నోట్లు, 11 సెల్ ఫోన్లు, ఓ కారును సీజ్ చేశారు. ఖమ్మం జిల్లాలో టీడీపీ ఆందోళనకు దిగింది. ఖమ్మంలోని వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడించిన టీడీపీ నేతలు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఓవైపు నకిలీ విత్తనాలు, మరోవైపు వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారన్న నేతలు వెంటనే పరిహారం చెల్లించాలన్నారు. రైతులకు చెల్లించే రుణమాఫీని కూడా ఒకే దఫాలో జరపాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదం చోటు చేసుకుంది. శిల్ప సౌభాగ్యనగర్ లో ఓ తల్లి తన 2 కూతుళ్లకు విషమిచ్చి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ అఘాయిత్యానికి కారణమంటున్నారు స్థానికులు. పట్టణంలో నివాసం ఉంటున్న రాముడు తన భార్య సుజాతతో గత కొంతకాలంగా తరచూ గొడవ పడుతూ ఉండేవారన్నారు. ये